ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? కుంభరాశి వారు ఈరోజు ఒళ్ళు గగురు పొడిచే ఒక వార్త వింటారు. అది ఏంటి? ఈ అంశానికి సంబంధించినటువంటి వార్త వినబోతున్నారు. అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి అధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. అపజయాలను చూసి కృంగిపోరు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ప్రజాకర్షణ స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుచుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ శనివారం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి ఒక శుభదినంగా పరిగణించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పటికే నడపవలసినటువంటి పనులు కానీ, అలాగే మొదలు పెట్టేటటువంటి ప్రాజెక్టులు కానీ ఈ రోజు మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజనే చెప్పుకోవాలి. మీరు గతంలో ఏదైనా విరామంలో ఉన్న ప్రణాళికలను ఇప్పుడు మళ్లీ నడిపించవచ్చు. అంటే ఏదైనా పని మధ్యలో వదిలేసినట్లయితే కనుక ఆ పనిని ఇప్పుడు మళ్లీ నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం, సాధారణ ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అలాగే నిర్ణయాలు తీసుకోవటంలో ఈరోజు మీరు చాలా ధైర్యంగా కూడా ఉంటారు. అయితే ఈరోజు కార్యరంగంలో మంచి ఫలితాలను ఆశించవచ్చు. కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టు సంధానాలు మొదలు పెట్టడంలో విజయావకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క ఉద్యోగ స్థలంలో, అంటే అది కంపెనీ కావచ్చు లేదా కార్యాలయం కావచ్చు, మీరు చూపించే కొత్త దృష్టి లేదా మార్గదర్శక ఆలోచనలు ఇతరులకు నచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ అవసరానికి మించి వాగ్వాదాలు చేయటం, అలాగే మీ యొక్క అభిప్రాయాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే కనుక వాటిని జాగ్రత్తగా, శాంతంగా పరిష్కరించుకోవాలి. అతిగా ప్రతిస్పందించకుండా ఉండటమే మీకు మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు కనుక ఉంటే అవి కొన్ని చర్చలు, ఒప్పందాలు చేస్తే చర్చలు, ఒప్పందాల వల్ల మీకు మేలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి విషయాన్ని కూడా చాలా నిగూఢంగా పరిశీలించాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితి చూస్తే ఆదాయ మార్గాల్లో కొన్ని మంచి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంచెం పెట్టుబడులు పెట్టడమే మంచిది. ఎక్కువ పెట్టుబడుల జోలికి వెళ్లకండి. భాగస్వామ్యాల వంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ ఖర్చుల పరంగా జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులపై అదుపు ఉండాలని సూచించబడుతుంది. అప్పులు చేయటం, అలాగే ముందుగా చేసిన రుణాల వంటివి తీర్చడం లేదా వాటి నిర్వహణలో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అలాగే వ్యక్తిగత, కుటుంబ, ప్రేమ జీవితాన్ని కనుక ఈరోజు పరిశీలించినట్లయితే కుటుంబంలో కొంత అనుకూలత ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు మీపైన సానుభూతి చూపించడం, మీకు సపోర్ట్గా నిలవటం జరుగుతుంది. కానీ కొన్ని చిన్న అసమ్మతులు, అభిప్రాయ భేదాలు, ఉద్రిక్తతలకి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. మాట్లాడే సమయంలో మీరు తొందరపాటుతనాన్ని అస్సలు చూపించకండి. ప్రేమ సంబంధాలు, మిత్రత్వం లేదా స్నేహంగా ఏర్పడిన సంబంధాలు ఈరోజు మరోవైపు బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క ప్రియమైన భాగస్వామితో ఎక్కువ సమయాన్ని మీరు గడపగలుగుతారు. శారీరకంగా చూస్తే శక్తి సాధారణంగా బాగుంటుంది. కానీ అలసట, అలాగే కొంత నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చిన్న నొప్పులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క తల, మెడ, గుండె భాగాలకు సంబంధించి ఏదైనా మీకు చిన్న అనారోగ్యం కనిపించినా కానీ వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం. ఆహారం, నిద్రా విధానం, ప్రాణాయామం చేయటం మీకు శుభదాయకమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు శుభ ఫలదాయక తేదీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం సూర్యోదయాన్ని బట్టి మహాలక్ష్మి, గణపతి, శివ ప్రార్థనలు చేయటం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. శివలింగానికి అభిషేకం చేయటం, రుద్రాభిషేకం చేయటం, శివ స్తోత్రం పఠించటం మీకు శుభంగా ఉంటుంది. స్నానం, దానం చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందుకుంటారు. అంటే ఏదైనా పవిత్ర జలంతో స్నానం చేయటం, అలాగే ఈరోజు దానం చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈరోజు ప్రాణాయామం చేయటం, యోగా చేయటం ద్వారా మీరు మీ యొక్క మనస్సును నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈరోజు ఒళ్ళు గగురు పొడిచే ఒక వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వార్త కావచ్చు. అంటే ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త కావచ్చు, అసాధారణ వార్త కావచ్చు, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన కావచ్చు. అటువంటి ఒక వార్తనైతే ఈరోజు మీరు వినబోతున్నారు. జీవితంలో అరుదైన విషయం, అరుదైన సంఘటన జరగటం, అపరిచిత విధంగా జరిగేటటువంటి ఒక సంఘటన. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో లేదా మీడియాలో చాలా చర్చ పొందేటటువంటి వార్త కూడా కావచ్చు. అలాగే ఈరోజు వినపోయే వార్త ఒక షాకింగ్ వార్త కూడా అయి ఉండొచ్చు. అంటే ఇది నిర్ధారించడం కష్టమనే చెప్పుకోవాలి. అంటే ఒళ్ళు గగురు పొడిచే వార్త మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ తీర్మానాలకి సంబంధించి, భారీ ఆర్థిక మార్పులకి సంబంధించి, సహజ విపత్తులకి సంబంధించి, ప్రసిద్ధ వ్యక్తులు అనుకోని కార్యాచరణలకు సంబంధించి ఒళ్ళు గగురు పొడిచే ఒక వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క నగరం, రాష్ట్రం లేదా ఊరి పరిధిలో ఒక పెద్ద అవాంతరం జరగటం, ఒక పెద్ద దుర్ఘటన జరగటం, రాజకీయ ఆకస్మిక పరిణామం జరగటం ఈ యొక్క వార్త కావచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు చాలా బాధ పెట్టేటటువంటి వార్త అనే చెప్పుకోవచ్చు. అంటే మనం సోషల్ మీడియాలో విన్న వార్తలు కూడా కొన్ని సందర్భాల్లో మన మనసును తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాయి. అటువంటి వార్త వినటం లేదా మీ యొక్క బంధువులకి సంబంధించి, మీ యొక్క పరిచయస్తులకి సంబంధించి కానీ ఒక ఒళ్ళు గగ్గురు పొడిచే వార్త వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. భారీ వర్షానికి సంబంధించి, ప్రకృతి విపత్తులకి సంబంధించి, కొన్ని రాష్ట్రాల్లో ఆకస్మిక వాతావరణ మార్పుకి సంబంధించి కూడా ఒక వార్త వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అంటే ఈ యొక్క వార్త ఏ విధంగా ఉంటుందంటే మిమ్మల్ని కొంత ఒత్తిడికి లోను చేసే విధంగా ఉంటుంది. అది మీ యొక్క జీవితానికి సంబంధించింది కాకపోయినప్పటికీ కూడా బయటి వ్యక్తుల జీవితానికి సంబంధించిందైనా, ప్రకృతి విపత్తులకి సంబంధించిందైనా, రాజకీయ పరిణామాలకి సంబంధించిందైనా సరే మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు జలధరించేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఈ విధంగా మీకు మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం సమయంలో మీ యొక్క కార్యాలయంలో మీ యొక్క ప్రతిపాదనలు వినిపించడం మొదలవుతుంది. కొంతమంది సానుకూలంగా స్పందిస్తారు, ఇంకొంతమందితో మాటల తర్కాలు ఉండొచ్చు. మీరు సంకల్పంతో, సహనంతో ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటారు. అలాగే మధ్యాహ్నం తర్వాత మీ యొక్క ప్రత్యర్థి ఒక విషయంలో మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు సరైన సమాధానం ఇవ్వాలి. ఆర్థిక విషయాల్లో ఒక చిన్న అవకాశం చూపబడుతుంది. ఒక భాగస్వామ్య వ్యాపారం కానీ లేదా పెట్టుబడి యోచన అనేది కనిపిస్తుంది. కానీ అది చాలా స్పష్టతగా మాత్రం ఉండదు. బాగా విశ్లేషించి మీరు నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడతారు, వారితో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. కానీ చిన్న మనస్పర్ధలు కుటుంబ సభ్యులతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నీరసం, తలనొప్పి కూడా మిమ్మల్ని బాధించవచ్చు. రాత్రి సమయంలో టీవీ న్యూస్, సోషల్ మీడియాలో చూసే వార్త ద్వారా కూడా మీరు ఈ విధంగా ఒళ్ళు గగురు పడిచే ఒక వార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక వార్త వింటారు, కానీ మిగిలిన అంశాలు మీకు మాత్రం చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగానే ఈ రోజు అనేది గడిచిపోతుంది. ఎక్కువ మట్టుకు కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు, వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.